సార్ చైర్మన్ సార్ తెలంగాణ ప్రజలకు శ్రీ ఆది లక్ష్మణ స్వామి సాతి నక్షత్రం జన్మదిన సందర్భంగా తెలంగాణ ప్రజలకు స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆ స్వామివారి ఆశీస్సులతోటి తెలంగాణలో దినదినాభివృద్ధిగా అన్ని విధాల స్వామివారి ఆశీస్సులు పేద ప్రజలకు ఉండాలని కోరుకుంటూ యాదాద్రి అభివృద్ధి విషయంలో ఈ గడిచిన 3 నెలల ఎంతో అభివృద్ధి దిశగా ముందుకు పోతున్నందుకు ఇక్కడ ఉన్నటువంటి ఆలయ ఈవో కానీ ఆలయ శాశ్వత చైర్మన్ గారు అదేవిధంగా ఎంప్లాయీస్ దీనికి సంబంధించినటువంటి ఎండోమెంట్ అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చే భక్తులకు వసతి కల్పిస్తూ ఆ స్వామివారి దర్శనాలను సులభతరంగా చేస్తున్నటువంటి వీళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఒక 2 మాసాల్లోనే ఇక్కడ కొండపైన వచ్చే భక్తులకు ఏ విధంగా ఇబ్బంది కాకుండా బాత్రూమ్ సౌకర్యాలు కానీ వాళ్ళ ప్రయాణ సౌకర్యం ఆర్టీసీ బస్సులు కానీ ఆటో సౌకర్యం కానీ అదేవిధంగా గతంలో గత 100 సంవత్సరాల నుంచి వచ్చినటువంటి చరిత్రలను కలిగినటువంటి ఇక్కడ డార్మెంటరాలు అదేవిధంగా ప్రతి భక్తుడు కూడా మొక్కుకొని స్వామివారి దగ్గర పోతే మా మొక్కు తీరుతాయని చెప్పి ఒక టెంకాయ తీసుకొచ్చి కొడతారు. కాబట్టి గుట్ట అభివృద్ధి పేరు మీద టెంకాయ కొట్టే ప్లేసు ఇక్కడ లేకపోవడం, ఆ టెంకాయ కొట్టే స్థలాన్ని కేటాయించకపోవడం ఇక్కడ అధికారులంతా మా దృష్టికి తీసుకొస్తే ఇక్కడ ఈవో గారు కానీ చైర్మన్ కానీ అధికారులు కూడా ఒక మంచి ఆలోచనతోటి స్వామివారి గాలిగోపురం ఎదురుగా దర్శనం చేసుకునే ముందు కొబ్బరికాయ కొట్టి వాళ్ళ మొక్కులు తీర్చుకొని ఇలా లోపలికి పోయే సాంప్రదాయాన్ని మళ్ళీ పునరుద్ధరించేందుకు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ప్రతి భక్తుడు ఇక్కడ కొబ్బరికాయ కొట్టి దర్శనం పోయే విధంగా ఈరోజు స్వాతి నక్షత్రం సందర్భంగా ప్రారంభించడం జరిగింది. ఒక్క వారంలో డార్మెంటరాలు కూడా అధికారులు చక్కగా తయారు చేసి వాళ్ళు కోరికలు తీర్చుకునే విధంగా ఒక రాత్రి నిద్ర చేసి తెల్లానికి ఇక్కడ స్నానం చేసి దర్శనం చేసుకునే విధంగా కూడా ఏర్పాటు చేస్తారు. కాబట్టి వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు. యారుటను అభివృద్ధిలో కీలకంగా స్థానిక భక్తులు కానీ వచ్చే భక్తులకు అన్ని విధాల వసతి కల్పించి ఇంకా తెలంగాణలో మొదటి తిరుపతి గావించినటువంటి యాదాద్రి అభివృద్ధి విషయంలో అన్ని విధాల సహకరిస్తామని చెప్పి అన్ని విధాల అభివృద్ధి చేద్దాం. అక్కడికి వచ్చే రాష్ట్ర నలుమూలల దేశ నలుమూలలో వచ్చే భక్తులకు వసతి కల్పిద్దామని చెప్పి నిన్న మాట ఇచ్చి ఎండోమెంట్ మినిస్టరు అక్క కొండ సురేఖక్క గారు అదేవిధంగా ఈ ప్రాంత అభివృద్ధి దాత R&B మంత్రి పెద్దలు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారిని కూడా మీరు ఎంబడే యాదాద్రి భద్రాద్రి పోవాలి, సందర్శించాలి, అక్కడ పరిస్థితులను తెలుసుకోవాలి, అక్కడ వచ్చే భక్తులకు అన్ని విధాల సౌకర్యాలు కల్పించాలి. మీరు పోయి విజిట్ చేసిన తర్వాత నేను ఖచ్చితంగా వచ్చి యాదాద్రికి ఎక్కువ నిధులిచ్చి ఆ ప్రాంతాన్ని కూడా పర్యవేక్షిస్తానని చెప్పి నిన్న మాట ఇవ్వడం జరిగింది. గత 100 సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి యాదగిరిగుట్ట పేరును వీళ్ళు యాదాద్రిగా అక్కడ భద్రాచలాన్ని భద్రాద్రిగా మార్చారు. అది సాంప్రదాయానికి విరుద్ధం. తెలంగాణ పదాలు ఉంటేనే తెలంగాణ ఆత్మ గౌరవం ముఖ్యం. 60 సంవత్సరాలు కొట్లాడి తెచ్చుకొని తెలంగాణలో ఆంధ్ర పేర్లు ఉండొద్దని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి అంటే నిజంగా నా జన్మ ధన్యమైంది. మళ్ళా పాత పేరు యాదగిరిగుట్ట అతి త్వరలో నామకరణ ముఖ్యమంత్రి గారు చేయబోతున్నారు. మళ్ళీ మన పాత సాంప్రదాయాలు ఇక్కడ భక్తులు నిద్ర చేయడానికి కానీ భక్తులు కొబ్బరికాయలు కొట్టుకోవడానికి కానీ మొక్కులు చెల్లించడానికి ఇలా స్వామివారిని దర్శనం చేసుకోవడానికి మంచి అవకాశం. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి యాదగిరిగుట్టకు నిన్న 15-20 నిమిషాలు సమయం ఇచ్చి గుట్ట అభివృద్ధి విషయంలో మన ప్రభుత్వం కీలకంగా ఉండాలని చెప్పినందుకు వాళ్ళకు ప్రత్యేకంగా ఆలేరు ప్రజల తరఫున తెలంగాణ ప్రజల తరఫున 2 చేతులు జోడించి నమస్సుమాంజలి తెలియజేస్తున్నా. ఆయన ఎనలేని కృషి చేస్తున్నాడు. ఇలా రాష్ట్రంలో నిన్న కూడా ఉద్యోగ సమస్యల మీద
11,000 ఉద్యోగాలు డిఎస్ చేయడం అంటే చాలా గొప్ప విషయం. కాబట్టి దాంతో పాటు మిగతా ఉద్యోగాలు కూడా నింపడానికి కాంగ్రెస్ పార్టీ సుముఖంగా ఉంది. ముఖ్యంగా యాదాద్రి విషయంలో కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఉంది. కాబట్టి వచ్చే భక్తులకు ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులకు అన్ని విధాల సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి మళ్ళొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారు, ఎండోమెంట్ మినిస్టర్ కొండ సురేఖ గారు, గౌరవ ఆర్ఎండ్బి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పడం చాలా సంతోషం. కాబట్టి ఒక 15 నెలల రోజులనే ఒక రివ్యూ మీటింగ్తో పాటు ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ వచ్చి పెద్ద ఎత్తున ఈ గుట్టను అభివృద్ధి చేయడానికి ఆయన ముందున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు.